స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గాయజ్ని. ప్రస్తుతం మనము మైపాడు బీచ్ వద్ద ఉన్నాము. అయితే సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రము చాలా భయాందోళనకరంగా కనిపిస్తుంది. సముద్రము అలలు సుమారు 1.5 నుంచి 2 మీటర్ల వరకు ఎగిసి పడుతున్నాయి. రాక్షసు అలలుగా కనిపిస్తున్నాయి, మనం చూస్తున్నాము. అంటే మొత్తం సముద్ర తీర ప్రాంతాలు మొత్తము ఆ అలలతో మొత్తము సముద్రం కూడా ఒక 2-3 అడుగులు ఎత్తున అలలు ఎగిసి పడుతుంటే, అదేవిధంగా సముద్రం కూడా ఒక 10 అడుగులు ముందుకు వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. మొత్తం మీద సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ పాటికే కొన్ని గ్రామాలు, పట్టపాలెలు కూడా అధికారులు ఖాళీ చేసి వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించడం జరిగింది. రాత్రి నుంచి అయితే నెల్లూరు జిల్లాలో హెవీగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే కేవలం సముద్ర తీర ప్రాంతాలు, సముద్రాన్ని నుంచి సుమారు ఒక 20-30 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం అయితే కురుస్తూ ఉంది. ఎక్కువ వర్షం కూడా నమోదైనట్లయితే తెలుస్తుంది. అయితే ఈ పాటికే జిల్లా కలెక్టరు, ఎస్పీ మొత్తము చూస్తున్నాం మనం. అలా ఏ స్థాయికి వచ్చిందో మనం చూస్తున్నాము. మొత్తం మీద అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఎక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా తగు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా మొత్తం మీద సముద్ర తీర ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు, మొత్తం మీద 128 పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ సుమారు ఒక 2,000 మందిని కూడా ఆ పునర్వాస కేంద్రాల్లో అక్కడ ఉంచి ఉన్నారు. అయితే ఇంకా అంటే తుఫాను తీరం దాటే సమయంలో మరింత ఉద్రిక్తంగా ఉండవచ్చని అధికారులు ప్రకటించడంతో అయితే పట్టపాలెలు మొత్తము ఈ సుమారు కావులి కావచ్చు, అదేవిధంగా తడ, ఈ తోటపల్లిగూడరు, మైపాడు ఈ ప్రాంతాలు మొత్తం వీళ్ళందరినీ కొంతమందిని హై స్కూల్స్, అదేవిధంగా మున్సిపల్ పాఠశాలల్లో కొన్ని పంచాయతీలలో కూడా వాళ్ళని ఉంచడం జరిగింది. అయితే అవసరమైతే మరిన్ని పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఏదైతే తుఫాను తీరం దాటే సమయంలో హెవీగా గాలి, అంటే 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. దీంతో విద్యుత్ శాఖ అధికారులు కూడా ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేసి ఈ తీర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు, ఫైరు, విద్యుత్ శాఖ అధికారులతో పాటు ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వైద్య శాఖ అధికారుల టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వివిధ రకాల ఈ వర్షాలకు రోగాలు ప్రబలే అవకాశాలు ఉండడంతో వైద్య అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు జిల్లాలో అధికారులతో సమీక్షిస్తున్నారు. ఎక్కడ హెవీగా వర్షం కురుస్తుంది, ఏ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అనే వివిధ విషయాలను కూడా ఆయన కలెక్టరు, అదేవిధంగా ఎస్పీతో కూడా గంటకు 2-3 గంటలకు ఒకసారి ఆయన మాట్లాడి చర్యలు అయితే చేపడుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలెక్టరు, అదేవిధంగా ఎస్పీలతో కూడా మాట్లాడి లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రాంత ప్రజలను కూడా ఎవరు ఎలాంటి చిన్న నష్టం కానీ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో అధికారులు ఈ పాటికే అప్రమత్తమై ఉన్నారు. ఎంత పెద్ద తుఫాను వచ్చినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎక్కడైనా కాలువలు కానీ రోడ్లు కానీ తెగిపోతే మరమ్మతుల మీద వెంటనే దాన్ని యుద్ధ ప్రాతిపదికన చేసేందుకు ప్రొక్లైన్లు, అదేవిధంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇంతవరకు ఎలాంటి ఇబ్బందులు జరగలేదు. అయితే హెవీగా ఇదే విధంగా వర్షాలు ఒక 2-3 రోజులు కురిస్తే కొంత పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అదేవిధంగా కొన్ని చెరువులు కూడా తెగిపోయే ప్రమాదం ఉంది. అయితే ఎక్కడెక్కడ చెరువులు తెగిపోయే ప్రమాదం ఉందనేది కూడా అధికారులు ఈ పాటికే గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో
కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తీర ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కావలసిన ఆహారము అదేవిధంగా వాటర్ బాటిల్స్ ప్యాకెట్లను కూడా సిద్ధం చేసి ఉన్నారు. అయితే ఎంతటి పెద్ద తుఫాన్ తీరం దాటే సమయంలో ఎంతటి పెద్ద గాలి వాన వచ్చినా అదేవిధంగా వర్షం వచ్చినా దాన్ని ఎదుర్కొనేందుకు మాత్రము నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం మాత్రం సిద్ధంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్ RTV మైపాడ్ బీచ్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.